మేయర్ గారు, ఉప మేయర్ గారు, ఈరోజు మానవాహారంలో పాల్గొన్న విద్యార్థులు మరియు అనంతపురం నగర ప్రజలందరికీ కూడా శుభోదయం, నమస్కారం. అందరూ కూడా చేతులు ముందుకు పెట్టి ఈ స్వచ్ఛతా ప్రతిజ్ఞని తీసుకోమని కోరుతున్నాను. మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్రమే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్రం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పని చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారు. నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను అశుభ్రం చేయనివ్వను. నేను నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలోనే దేశాలు శుభ్రంగా ప్రయత్నిస్తున్నా అంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయక ఉండటమే అని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వీధికి, గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.